ఆటిజం, ఏడిహెచ్డి, స్పెషల్ కిడ్స్లో వోకల్ స్టెమ్మింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది, దాని గురించి మన ఆయుర్వేదం ఏం చెప్పింది. సో మనతో పాటు శ్రీ పద్మ ఆయుర్వేదం నుంచి ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ శాంతిశ్రీ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో వోకల్ స్టిమ్మింగ్ అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాం. చాలా మంది పిల్లల్లో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది? వోకల్ స్టిమ్మింగ్ గురించి పేరెంట్స్ కి అవగాహన కల్పించడం చాలా అవసరం. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే ప్రతి పేరెంట్ చెప్పేది ఏంటంటే, మా వాడికి స్పీచ్ ఉందండి, తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు, రైమ్స్ పాడుతూ ఉంటాడు, సాంగ్స్ పాడుతూ ఉంటాడు, జస్ట్ ఫోకస్ అటెన్షన్ కానీ సిట్టింగ్ టాలరెన్స్ పెంచడానికి ఏమైనా చెప్పండి అని అడుగుతారు. సో నేను వాళ్ళకి వెంటనే చెప్పేది ఏమైనా ఉంది అంటే కనుక, దీన్ని వోకల్ స్టిమ్మింగ్ అంటారు, స్పీచ్ కాదు. ఎందుకు అంటే స్పీచ్ అనేది ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. వాళ్ళ యొక్క నీడ్స్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి అడగగలగాలి, దాన్ని స్పీచ్ అంటాం. కానీ వీళ్ళు చేసేది ఏంటి, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, సౌండ్స్ చేస్తూ ఉంటారు. దీన్ని స్టిమ్మింగ్ అంటాం, వోకల్ స్టిమ్మింగ్. దీని గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో చాలా సంవత్సరాల కిందటే చెప్పడం జరిగింది. ఈ బిహేవియర్ అనేది వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, లేదంటే వాళ్ళ యొక్క సెన్సరీ ఓవర్లోడ్ ఏదైతే యాంగ్జైటీ, స్ట్రెస్ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మాత్రమే చూపిస్తారు. అంతే తప్పితే దీన్ని కంట్రోల్ చేయడం కోసం అంటే, ఇప్పుడు కంటిన్యూస్ మా వాడు పాటలు పాడుతున్నాడు ఆపేయాలి, లేదంటే రైమ్స్ పాడుతున్నాడు కంట్రోల్ చేయాలి అని చెప్పి